హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ట్యుటోరియల్. ఓకే అండి, మనము సెల్ బయాలజీలో కణాంగాల గురించి చదువుకుంటున్నాము. సో ఈరోజు వచ్చేసి రిక్తిక మరియు కేంద్రకం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రిక్తిక అనేది కణద్రవ్యంలో ఉండేటువంటి ఒక కణాంగము. రిక్తికలను కనుగొన్నది ఎవరు అంటే స్పెలాంజీ అనేటువంటి సైంటిస్టు కనుగొన్నాడు. స్పెలాంజిని అనేటువంటి సైంటిస్టు రిక్తికలను కనుగొనడం జరిగింది. ఒకసారి మనం స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాము. కణం లోపల రిక్తిక అనేది ఇలా పెద్దగా ఉంటుందన్నమాట. రిక్తికను ఆవరించి టోనోప్లాస్ట్ అనేటువంటి పొర ఉంటుంది. ఇక్కడ రిక్తికా రసం ఉంటుంది. ఓకే, ఇది రిక్తిక. ఓకే, రిక్తికలను కనుగొన్నది స్పెలాంజిని అనేటువంటి సైంటిస్టు కనుగొన్నాడు. కణం లోపల ఫస్ట్ చిన్న చిన్న రిక్తికలు ఉంటాయన్నమాట. అంటే లేతగా ఉన్నప్పుడు కణము లేతగా ఉన్నప్పుడు రిక్తికలు అనేవి చిన్న చిన్నగా ఉండి కణము పెరిగే కొద్దీ ముదిరే కొద్దీ ఈ చిన్న చిన్న రిక్తికలన్నీ కలిసిపోయి ఒక పెద్ద రిక్తిక ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, దీనిని ముదిరిన కణాలలోనే అబ్జర్వ్ చేస్తాం. ఇలా పెద్దగా ఉండేటువంటి రిక్తికను ముదిరినటువంటి కణాలలో అబ్జర్వ్ చేస్తాం. ఈ రిక్తికలు అనేవి ఓన్లీ వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. ఓకే, వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి తప్ప జంతు కణాలలో రిక్తికలు ఉండవు. అయితే నిమ్న శ్రేణికి చెందినటువంటి ప్రోటోజోవాలలో ఉండేటువంటి రిక్తికలను ఏమంటారంటే సంకోచ రిక్తికలు అంటారు. ఓకే, ఆహార రిక్తికలు. ఓకే, రిక్తికలు అనేవి ఓన్లీ వృక్ష కణాలలో ఉంటాయి తప్ప జంతు కణాలలో ఉండవు. కానీ నిమ్న శ్రేణికి చెందినటువంటి ప్రోటోజోవాలలో సంకోచ రిక్తికలు, ఆహార రిక్తికలు ఉంటాయి. బ్యాక్టీరియాలలో అయితే వాయు రిక్తికలు ఉంటాయి. రిక్తిక అనేది పెద్దగా మారి కణం మొత్తాన్ని ఆక్రమిస్తుంది అన్నమాట. ఓకే, చెప్పాం కదా మనం చిన్న చిన్న రిక్తికలన్నీ కలిసిపోయి ఒక పెద్ద కణంగా ఏర్పడుతుంది. ఈ పెద్ద కణంగా ఏర్పడినప్పుడు ఇది కణము అనుకుందాం. ఓకే, ఈ కణం లోపల ఉండేటువంటి కణంగాలైనటువంటి కేంద్రకం ఉంది కదా, ఆ కేంద్రకము అనేది ఒక చివరకు ఇలా నెట్టబడుతుంది అన్నమాట. ఓకే, రిక్తిక అనేది పరిమాణంలో పెద్దగా అయిపోయి కణంలో ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. అలా ఆక్యుపై చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి కేంద్రకము అనేది ఇలా ఒక చివరకు నెట్టబడుతుంది. ఇలా నెట్టబడినప్పుడు కణం లోపల ఉండేటువంటి కణ ద్రవ్యము అనేది ఈ కేంద్రకం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, కణ ద్రవ్యము అనేది కేంద్రకం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీనిని ఏమంటారంటే ఆద్య జీవద్రవ్యము అంటారు. ఓకే, రిక్తిక అనేది ఏర్పడి పరిమాణంలో పెద్దదిగా ఉండి కేంద్రకం ఒక మూలకు లేదా ఒక చివరకు నెట్టబడి కణం లోపల ఉండేటువంటి కణరసము లేదా కణ ద్రవ్యము అనేది ఈ కేంద్రకం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీనిని ఆద్య జీవద్రవ్యము అని పిలవడం జరుగుతుంది. ఓకే, రిక్తికలో ఏముంటాయంటే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఉంటాయన్నమాట. అంటే రిక్తిక లోపల ఉండేటువంటి ఈ ఫ్లూయిడ్ని ఏమంటారు? రిక్తికా రసము అంటారు. ఆల్రెడీ మెన్షన్ చేసాము, రిక్తికా రసము అంటారు. ఈ రిక్తికా రసంలో ఏముంటాయంటే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు. ఓకే, ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అనేవి ఈ రిక్తికా రసం లోపల ఉంటాయన్నమాట. అంటే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అని వేటిని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ టానిన్లు, జిగురులు, రెజిన్లు,
ఆల్కలాయిడ్స్, లేటెక్స్, ఇవన్నీ కూడా ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు. ఇంకా విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా ఈ రిక్తికా రసంలో స్టోర్ చేసుకొని ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈ రిక్తికా రసాన్ని ఏమంటారు? మళ్ళీ ఒకసారి చూడండి. రిక్తికా రసం లోపల ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అయినటువంటి టానిన్లు, జిగుర్లు, రెజిన్లు, ఆల్కలాయిడ్స్, లేటెక్స్ వంటి పదార్థాలు, ఇంకా విసర్జక పదార్థాలు మొత్తం కూడా ఈ రిక్తికా రసం లోపల నిల్వ చేయబడి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రిక్తికను ఏమని పిలుస్తారు అంటే నిల్వ అంగము అంటారు. ఓకే, నిల్వ అంగము లేదా కణ భాండాగారము అంటారు. నిల్వ అంగము లేదా కణ భాండాగారము లేదా స్టోరేజ్ ఆఫ్ ద హౌస్. ఓకే, స్టోరేజ్ హౌస్ లేదా రక్షణ ఆశ్రయము అంటారు. ఓకే, రక్షణ ఆశ్రయము అంటారు. ఎందుకని? అవి విసర్జక పదార్థాలన్నిటిని కూడా దాని లోపల నిల్వ ఉంచుకుంటుంది అనమాట. నిల్వ ఉంచుకొని కణాన్ని మొత్తాన్ని రక్షిస్తుంది కాబట్టి దీనిని రక్షణ ఆశ్రయము అని పిలవడం. అవన్నీ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి స్టోరేజ్ ఆఫ్ ద హౌస్ అని, కణ భాండాగారము లేదా నిల్వ అంగము అని పిలవడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ అనమాట, అడుగుతారు ఎగ్జామ్లో. రక్షణ ఆశ్రయము అని దేనిని అంటారు, ఇలా బిట్ అనేది అడుగుతారు. ఓకే, అయితే రిక్తిక యొక్క ప్రధాన విధి ఏంటి? రిక్తిక యొక్క విధి అనేది ద్రవ పదార్థాల యొక్క ద్రవాభిసరణను క్రమపరుస్తుందన్నమాట. ఓకే, అంటే కణ ద్రవాభిసరణ చర్యలలో ఈ కణము అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే ఏం చేస్తుంది? మొక్కలలో మాత్రమే ఉండి జంతువులలో లోపించినటువంటి ఈ కణాంగాలు గాఢతా ప్రవణతకు విరుద్ధంగా పనిచేసి దాని లోపల అంటే కణ ద్రవాభిసరణ చర్యలలో పాల్గొంటుందన్నమాట. మొక్కలలో ఈ రిక్తిక పొర అనేది అయానుల యొక్క గాఢతను అంటే కణము లోపల ఉండేటువంటి ఈ కణం లోపల ఉండేటువంటి ఈ కణద్రవ్యం యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే కణం లోపల కణద్రవ్యం అనేది ఒక గాఢతను కలిగి ఉంటుంది కదా. ఈ గాఢతకు వ్యతిరేకంగా ఈ గాఢతకు వ్యతిరేకంగా గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా కొన్ని అయాన్లను వంటి పదార్థాలను ఈ రిక్తిక కణములోకి తీసుకుంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? కణంలో ఉండేటువంటి కణద్రవ్యంలో ఉండేటువంటి గాఢత కంటే ఈ రిక్తిక లోపల ఉండేటువంటి కణద్రవ్యం యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే రిక్తిక యొక్క ప్రధాన విధి అనేది ద్రవాభిసరణను క్రమపరచడం. ఓకే, ఇది రిక్తిక గురించి. నా కేంద్రకం గురించి చూద్దాం. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే రిక్తిక లోపల వర్ణద్రవ్యాలు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే యాంథోసైనిన్ అనేటువంటి ఒక వర్ణద్రవ్యము అనేది ఉంటుంది రిక్తిక రసం లోపల. ఈ యాంథోసైనిన్లు అనేవి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొను. మామూలుగా అయితే వర్ణద్రవ్యాలు ఉన్నాయి, క్రోమోఫోరు, క్లోరోప్లాస్ట్ అనేటువంటి వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. కానీ రిక్తికలో ఉండేటువంటి యాంథోసైనిన్ అనేటువంటి వర్ణద్రవ్యాలు వచ్చేసి ఎలాంటి కిరణజన్య సంయోగక్రియలో ఇవి పార్టిసిపేట్ చేయవన్నమాట. ఈ యాంథోసైనిన్ల వల్ల లక్షణం ఏంటంటే రంగులను కలుగజేస్తాయి. పుష్పాలకి ఆకులకు రంగును కలుగచేయడానికి యాంథోసైనిన్లు యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంథోసైనిన్ క్యారెక్టర్ వల్ల బీట్రూట్కు పింక్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, బీట్రూట్ పింక్ రంగులో ఉండటానికి కారణం బీట్రూట్ పింక్ రంగులో ఉండడానికి కారణం యాంథోసైనిన్లు. ఇక్కడ ఇంకా బిట్ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలుడు జిల్లేడు కొమ్మను విరిచినప్పుడు దానిలోంచి ఏమొస్తుంది? తెల్లని పాల వంటి పదార్థం వస్తుంది. దానిని లేటెక్స్ అంటారనమాట. అయితే ఆ లేటెక్స్ వంటి పదార్థము బయటికి రావడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి రిక్తికా పొర అనేది విచ్ఛిన్నం అవ్వడం వల్ల వస్తుంది. ఓకే, మనం చెప్పుకున్నాం కదా లేటెక్స్, టానిన్స్, జిగుర్లు ఎక్కడ ఉన్నాయి? రిక్తికా
కణం లోపల ఉన్నాయి. సో ఈ రిక్తికా పొర అనేది ఎప్పుడైతే మనం దానిని విచ్ఛిన్నం చేస్తామో అప్పుడు వాటి నుంచి ఇవి బయటికి రావడం, స్రవించడం జరుగుతుందన్నమాట. ఇంకోటి, బాగా పండినటువంటి టమాటా ఫలాన్ని గుండు పిన్నితో గుచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి రిక్తికా రసము లేదా కణరసము అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ కేంద్రకము. ఓకే, కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. ఓకే, రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్ కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. అయితే కణంలో ఉండేటువంటి కణాంగాలన్నిటికంటే కూడా పెద్దదిగా ఉండేది కేంద్రకం అన్నమాట. ఓకే, కణంలో ఉండేటువంటి అన్ని కణాంగాలలో కూడా పరిమాణంలో పెద్దగా ఉండి స్పష్టంగా కనిపించేటువంటి నిర్మాణము ఈ కేంద్రకము. దీనిని ఎక్కడ కనుగొన్నారంటే ఈ రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాలలో, ఓకే, ఆర్కిడ్ పత్రాలలో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొనడం జరిగిందనమాట. 1831లో కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. అయితే కేంద్రకాన్ని అభిరంజనం చేయడానికి తోడ్పడేటువంటి పదార్థం ఏంటి? ఓకే, కేంద్రకం అంటే ఇప్పుడు ఒక కణానికి ఏదైనా ఒక కలర్ వేసినట్లయితే దాంతో ఉన్నటువంటి అన్ని కణాంగాలలో కంటే కూడా ఈ కేంద్రకమే దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, కేంద్రకాన్ని అభిరంజనం చేయడానికి తోడ్పడేటువంటి పదార్థం సాఫ్రన్, సాఫ్రానిన్ లేదా మిథిలిన్ బ్లూ. ఇవి వేసినప్పుడు ఆ కేంద్రకము అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని ఎరుపు రంగులో కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ కేంద్రకాలు అన్ని చోట్ల ఉండవు. కేంద్రక రహిత కణాలు, కేంద్రక రహిత కణాలు ఏవి అంటే ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకాలు ఉండవన్నమాట. ఎర్ర రక్త కణాలు మరియు వృక్షాలలో బాగా ముదిరినటువంటి చాలని నాళాలు. ఎర్ర రక్త కణాలలో మరియు చాలని నాళాలలో ఈ కేంద్రకాలు అనేవి ఉండవన్నమాట. అంతేకాకుండా అయితే ఈ కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ బ్రౌన్. అయితే దానిని సైటోబ్లాస్ట్ అన్నది ఎవరు అంటే స్లీడను. కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అన్నది స్లీడన్ అనేటువంటి సైంటిస్టు కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అన్నాడు. అంతేకాకుండా కణం లోపల ఉండేటువంటి అన్ని కణాంగాలలో కూడా కేంద్రకము పెద్దది కాబట్టి ఈ కేంద్రకం నుంచే మిగిలిన కణాంగాలు అన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి అని ఈ స్లీడన్ అనేటువంటి సైంటిస్టు ఊహించాడనమాట. ఓకే, జస్ట్ ఊహించాడే తప్ప దాన్ని రుజువు చేయలేదు, ప్రూవ్ చేయలేదు. ఓకే, కేంద్రకం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ కేంద్రకం నుంచే కణం లోపల ఉండేటువంటి కణాంగాలు, రిమైనింగ్ కణాంగాలన్నీ కూడా దీని నుంచి ఉత్పత్తి అవుతాయి అని ఊహించింది ఎవరు? స్లీడన్. ఓకే, అయితే నెక్స్ట్ వన్, కణంలో ఒకే ఒక కేంద్రకము ఉంటే ఏమంటారు దానిని? కేంద్రక రహిత కణాలు, ఎర్ర రక్త కణాలు, చాలని కణాలు. ఓన్లీ ఒకే కేంద్రకం ఉంటే వాటిని ఏకకేంద్రక కణాలు అంటారు. ఏకకేంద్రక కణాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా. ఓకే, 2 కేంద్రకాలు ఉంటే వాటిని ద్వికేంద్రకయుత కణాలు అంటారు. ద్వికేంద్రకయుత కణాంగాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కోమైకోటీనా. ఓకే, ఆస్కోమైకోటీనా మరియు బెసిడియోమైకోటీనా. ఓకే, ఆస్కోమైకోటీనా, బెసిడియోమైకోటీనాలో 2 కేంద్రకాలు ఉంటాయి కాబట్టి వీటిని ద్వికేంద్రకయుత కణాలు అంటారు. ఇవి 2 కూడా ఏంటివి? శిలీంధ్రాలు. ఓకే, ఇవి శిలీంధ్రాలు. అయితే ప్రతి కణంలో కూడా 2 కంటే ఎక్కువ కణాలు ఉంటే వాటిని బహుకేంద్రకయుత కణాలు అంటారు. బహుకేంద్రకయుత కణాలు అంటే 2 లేదా అంతకంటే
ఎక్కువ కేంద్రకాలు ఉంటే వాటిని బహుకేంద్రకయుత కణాలు అంటారు. బహుకేంద్రకయుత కణాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి వాచిరియా అనేటువంటి శైవలం. వాచిరియా ఇదేంటిది శైవలం. నెక్స్ట్ రైజోపస్ కూడా బహుకేంద్రకయుతంగా ఉంటుంది. రైజోపస్ వచ్చేసి శిలీంధ్రము. ఓకే, వాచిరియా అనేది శైవలము, రైజోపస్ వచ్చేసి శిలీంధ్రము. ఇవి బహుకేంద్రక స్థితిని కలిగి ఉంటాయి. ఓకే, అయితే జంతువులలో బహుకేంద్రక స్థితిని కలిగి ఉంటే ఏమంటారు? ఓకే, 2 కంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటే వాటిని బహుకేంద్రకము అంటారు. జంతువులలో బహుకేంద్రక స్థితిలో ఉంటే ఆ స్థితిని ఏమంటారు? ఏమంటారంటే సిన్షీషియం అని పిలవడం జరుగుతుంది. ఓకే, సిన్షీషియము అంటారు. బహుకేంద్రక స్థితిని సిన్షీషియము అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేఖిత కండరాలు. రేఖిత కండరాలలో కేంద్రకాలు బహుకేంద్రక స్థితిని కలిగి ఉంటాయి. అయితే కేంద్రకం గురించి, కేంద్రకంలో ఉండేటువంటి వివిధ భాగాల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి దశ ఏంటంటే అంతర్దశ అన్నమాట. ఓకే, కేంద్రకం గురించి అధ్యయనం చేయడానికి అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు దానిని అధ్యయనం చేయడానికి బాగుంటుంది అంటే అంతర్దశలో అన్నమాట. అంతర్దశ అంటే ఏంటి అంటే ఇవి మనకు సెల్ డివిజన్లో వస్తాయి అన్నమాట. అంతర్దశ, ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ అని చెప్పేసి ఇవన్నీ సెల్ డివిజన్లో వస్తాయి. అక్కడ దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే కేంద్రకం గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి దశ అంతర్దశ. అయితే కణంలో ఉండేటువంటి ఈ కేంద్రకము అనేది అన్ని జీవక్రియలను నియంత్రిస్తుంది అన్నమాట. ఓకే, కణంలో ఉండేటువంటి పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి ఈ కేంద్రకము కణం లోపల అన్ని క్రియలను నిర్వర్తిస్తుంది. కాబట్టి ఈ కణాంగాన్ని, ఈ కేంద్రకాన్ని ఏమంటారంటే కణ మేధస్సు అంటారు. ఓకే, కణ మేధస్సు. కణాలలో కణ మేధస్సు కణాంగము అని దేనిని అంటారు అంటే కేంద్రకాన్ని అంటారు. లేదా కణ నియంత్రణ గది, కణ మేధస్సు లేదా కణ నియంత్రణ గది, లేదంటే కణం యొక్క మాస్టర్ కంట్రోలర్ అంటారనమాట. డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్, మాస్టర్ కంట్రోల్. ఎందుకంటే ఆ కణం చేసేటువంటి పనులన్నీ కూడా ఈ కేంద్రకం యొక్క ఆధీనంలో ఉంటాయి అని మీనింగ్ అన్నమాట. అయితే కణంలో కేంద్రకం ప్రధానంగా 4 భాగాలను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే కేంద్రక త్వచము, కేంద్రక ద్రవ్యము, నెక్స్ట్ వన్ క్రోమాటిన్, నెక్స్ట్ వన్ కేంద్రకాంశము. ఓకే, కేంద్రకము అనేది ప్రధానంగా 4 భాగాలను కలిగి ఉంటుంది. కేంద్రక త్వచము అంటే కేంద్రకాన్ని ఆవరించి ఉండేటువంటి నిర్మాణాన్ని కేంద్రక త్వచము అంటారు. కేంద్రక త్వచం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కేంద్రక ద్రవ్యము. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూద్దాం. ఇది కణము అనుకుంటే కణం లోపల ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని కేంద్రకాంశము అంటారు. ఓకే, కేంద్రకం లోపల కేంద్రకాంశం ఉంటుంది. ఇది కేంద్రక ద్రవ్యము. దీని లోపల ఇలా దారపు పోగుల వలె ఉండేటువంటి నిర్మాణాలను డిఎన్ఏ అంటారు. లోపల దారపు పోగుల వల్ల ఉండేటువంటి నిర్మాణాలను డిఎన్ఏ. ఇది వచ్చేసి కేంద్రక త్వచము. కణం లోపల ఉండేటువంటి ఈ కేంద్రకము అనేది మొత్తము 4 నిర్మాణాలను కలిగి ఉంటుందన్నమాట.
న్యూక్లియైడ్ అంటారు దీనిని. ఓకే, కేంద్రకాంశము. అయితే కేంద్రక త్వచము అనేది కేంద్రకాన్ని ఆవరించి ఉన్నటువంటి నిర్మాణాన్ని కేంద్రక త్వచము అంటారు. కేంద్రకం లోపల మెలికలు తిరిగినటువంటి అంటే కేంద్రక ద్రవ్యమును కేంద్రక మాత్రిక లేదా క్యారియోప్లాజం అంటారు. కేంద్రకం లోపల ఉండేటువంటి ఈ కేంద్రక ద్రవ్యాన్ని కేంద్రక ద్రవ్యము లేదా క్యారియోప్లాజం అంటారు. ఓకే, అయితే ఇక్కడ ఏముంటాయంటే ఈ కేంద్రక ద్రవ్యంలో గ్లైకోప్రోటీన్స్, రైబోన్యూక్లియోప్రోటీన్స్, జల విశ్లేషక ఎంజైమ్లు ఉంటాయన్నమాట. కేంద్రక ద్రవ్యంలో జల విశ్లేషక ఎంజైమ్స్ ఉంటాయి. ఇంకా గ్లైకోప్రోటీన్స్, రైబోన్యూక్లియోప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, పాలిమరేజ్ ఎంజైమ్స్, క్రోమాటిన్ పదార్థాలు ఉంటాయి. అయితే కేంద్రకం లోపల గాఢ వర్ణాన్ని కలిగి ఉండేటువంటి చిక్కుపడి ఉన్నటువంటి దారాల వంటి నిర్మాణాలను క్రోమాటిన్ పదార్థము అంటారు. ఈ క్రోమాటిన్ పదార్థం లోపల డిఎన్ఏ ఉంటుందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా గాఢ వర్ణాన్ని కలిగి ఉన్నటువంటి దారపు పోగుల వంటి చిక్కుపడిన నిర్మాణాలు, వీటిని క్రోమాటిన్ అంటారు. దీని లోపల డిఎన్ఏ అనేది ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ వన్ కేంద్రకాంశం. ఈ కేంద్రకాంశాన్ని కనుగొన్నది ఎవరు? ఫాంటానా అనేటువంటి సైంటిస్టు. ఓకే, ఫాంటానా అనేటువంటి సైంటిస్టు కేంద్రకాంశాన్ని కనుగొనడం జరిగిందనమాట. ఈ కేంద్రకాంశము అనేది రసాయనికంగా ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటుంది. ఓకే, కేంద్రకాంశము ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్ చేత నిర్మితమై ఉంటుంది. ఓకే, అయితే ఈ కేంద్రకాంశము ప్రోటీన్స్ చేత నిర్మితమై ఉంటుంది అన్నాం కదా, అంటే రైబోజోములు అనేవి కేంద్రకాంశం నుంచి ఉత్పత్తి చేయబడ్డాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రకాంశము అనేది క్రోమోజోములలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్వితీయ కుంచనాలు ఉంటాయి. ఓకే, క్రోమోజోముల లోపల ఇవి క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్రోమోజోమ్స్లో ప్రత్యేకమైనటువంటి ద్వితీయ కుంచనాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ద్వితీయ కుంచనాలు. ఈ ద్వితీయ కుంచనాల నుంచి ఏం ఏర్పడుతున్నాయి? కేంద్రకాంశం ఏర్పడుతుంది. ఓకే, క్రోమోజోమ్లలో ఉండేటువంటి ద్వితీయ కుంచనాల నుంచి క్రోమోజోమ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, ఈ క్రోమోజోమ్స్ ఏర్పరిచేటువంటి ఈ ద్వితీయ కుంచన భాగాలను ఏమంటారు అంటే కేంద్రకాంశ సంవిధాత అంటారు. ఓకే, కేంద్రకాంశ ఓకే అండి. క్రోమోజోమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్రకాంశము అనేది, మళ్ళీ ఒకసారి చూడండి, కేంద్రకాంశము అనేది క్రోమోజోమ్లలో ఉండేటువంటి ద్వితీయ కుంచనాల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఓకే, ద్వితీయ కుంచనాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి క్రోమోజోమ్ల యొక్క ప్రాంతాన్ని, అంటే ద్వితీయ కుంచనాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ద్వితీయ కుంచనము అనుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి కేంద్రకాంశాలనే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే కేంద్రకాంశ సంవిధాత స్థానాలు అంటారు. ఈ కేంద్రకాంశం నుంచి రైబోజోమ్స్ ఉత్పత్తి అవుతున్నాయి. ఓకే, కేంద్రకాంశం నుంచి రైబోజోమ్స్, క్రోమోజోమ్లలో ఉండే ద్వితీయ కుంచనాల నుంచి కేంద్రకాంశాలు, కేంద్రకాంశం నుంచి రైబోజోమ్స్ ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే కేంద్రకాంశాన్ని ఏమంటారు? రైబోజోముల ఉత్పత్తి కర్మాగారము అంటారు. ఓకే, ఈ కేంద్రకాంశాన్ని రైబోజోముల ఉత్పత్తి కర్మాగారము అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది అండి కేంద్రకం గురించి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని ఇవి మీరు క్లాస్ వినేటప్పుడు ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకొకటి, మొత్తం కణాంగాలు మ్యాక్సిమం మనకు అయిపోయాయి. ఈ కణాంగాలలో ఎవరు దేనిని కనుగొన్నారనేది ఒకటి, ప్లస్ ఏ కణాంగాలు ద్వితీయ కవచాన్ని కలిగి ఉన్నాయి, ఏ కణాలు ఏక కవచ కణాన్ని కలిగి ఉన్నాయి, ఒక్కసారి బ్రీఫ్గా రివ్యూ చేద్దాము. కణాంగాలు ఎన్ని ఉన్నాయి? మనకు మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ద్వికవచయుత కణాంగాలు,
ఏకకవచయుత కణాంగాలు, కవచరహిత కణాంగాలు. ఓకే, ద్వికవచయుత కణాంగాల కింద మనం ఏమేమి చెప్పుకున్నాము? ద్వికవచయుత కణాంగాలు వచ్చేసి మైటోకాండ్రియా, హరిత రేణువులు, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలము. ఓకే, మైటోకాండ్రియాలు, హరిత రేణువులు, కేంద్రకము, అంతర్జీవ ద్రవ్యజాలం ఇవన్నీ వచ్చేసి ద్వికవచయుత కణాంగాలు. అంటే ఈ రెండు ఇలా ఉంటాయి కదా, కణాన్ని ఆవరించిన రెండు కవచ, వీటి మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమని చెప్పుకున్నాం? పెరిమైటోకాండ్రియల్ ప్రదేశము అంటారు. ఇక్కడైతే పెరిమైటోకాండ్రియల్, ఇక్కడ పెరిప్లాస్టీరియల్ ప్రాంతము అంటారు. ఓకే, అయితే మైటోకాండ్రియాను కనుగొన్నది ఎవరు? మైటోకాండ్రియాను కనుగొన్నది కొల్లీకర్ అనేటువంటి సైంటిస్టు. మైటోకాండ్రియాను కనుగొన్నది కొల్లీకర్. అయితే హరిత రేణువును కనుగొన్నది సాక్స్. కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. అంతర్జీవ ద్రవ్యజాలాన్ని కనుగొన్నది ఎవరు? పోర్టర్. ఓకే, ఇవి ద్వికవచయుత కణాంగాలు. అయితే ఏకకవచయుత కణాంగాలు ఏంటి? ఏకకవచయుత కణాంగాలు వచ్చేసి రిక్తికలు, లైసోజోములు, గాల్జీ సంక్లిష్టం, ఇంకా పెరాక్సిజోములు, గ్లైఆక్సిజోములు. ఇవి. అయితే రిక్తికలను కనుగొన్నది ఎవరు? స్పెలాంజిని అనేటువంటి సైంటిస్ట్. లైసోజోములను కనుగొన్నది ఎవరు? క్రిస్టియన్ డి డువే లైసోజోములను కనుగొన్నాడు. గాల్జీ సంక్లిష్టాన్ని కామెల్లో గాల్జీ కనుగొన్నాడు. పెరాక్సిజోములను కనుగొన్నది ఎవరు? రోడిన్. గ్లైఆక్సిజోములను కనుగొన్నది బైడెన్బార్గ్. కవచరహిత కణాంగాలు ఏంటి కనిపిస్తుందో? ఓకే, కవచరహిత కణాంగాలు రెండే ఉంటాయి. అవేంటంటే రైబోజోములు, సెంట్రియోల్స్. వీటిని ఆవరించి ఎలాంటి కణకవచము అనేది ఉండదన్నమాట. రైబోజోములను కనుగొన్నది పెల్లాడే, సెంట్రియోల్స్ను కనుగొన్నది బవేరి. ఈ సెంట్రియోల్స్ ఓన్లీ జంతు కణాలలో మాత్రమే ఉంటాయి. ఓకే, జంతు కణాలలో ఉంటాయి, వృక్ష కణాలలో ఇవి ఉండవు అన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.